హాయ్ హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మీకు రియల్‌గా జరిగిన ఒక హర్రర్ స్టోరీ చెప్పబోతున్నానండి. అది ఒక అమ్మాయి కథ. తన పేరు అనిత. అనిత, బేబీ చాలా క్లోజ్‌గా ఉండేవాళ్ళండి. చాలా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు. 10థ్‌లో క్లోజ్ అయ్యారు వాళ్ళు. తర్వాత 10థ్ ముగిసిన తర్వాత ఫస్ట్ పీయూసీకి జాయిన్ అయ్యారండి. ఫస్ట్ పీయూసీకి జాయిన్ అయిన తర్వాత ఫేర్‌వెల్ డే చేశారు. అప్పుడు బేబీ అనే ఆమె రేపు చనిపోతుంది అనంగా ఫేర్‌వెల్ డేకి రోజుకి చాలా అందంగా రెడీ వచ్చింది. ఆ రోజు ఫేర్‌వెల్ డే అందరితో చాలా సంతోషంగా జరుపుకుందండి. ఆ రోజు అలా ముగిసిపోయింది. తర్వాత ఇంటికి వెళ్ళామండి. వెళ్ళగానే ఆ రోజు నైట్ ఫ్యామిలీ మొత్తంతో అనిత భోంచేస్తుండగా అనితకి సడన్‌గా ఒక ఫోన్ వచ్చిందండి. బేబీ చనిపోయిందని వాళ్ళ చెల్లెలు కాల్ చేసి చెప్పింది. అప్పుడు సరే అంటూ అనిత చాలా బాధపడింది. తర్వాత ఆమె స్కూల్‌కి వెళ్తే అక్కడ కూడా తన జ్ఞాపకాలే తనని వదల్లేదు. తరువాత అనిత వారం రోజులకు తరువాత ఒకరోజు రాత్రి 12 గంటలకు డోర్‌ని ఎవరో గీసినట్టుగా అనిపించి అనిత లేచి చెప్పగానే వాళ్ళ ఫాదర్ డోర్ ఓపెన్ చేసి చూస్తే ఎవ్వరూ లేరండి. అలా జరిగిన వారానికి అనితకి ఆరోగ్యం బాలేక అయింది. కడుపు నొప్పి, వాంతులు అలా స్టార్ట్ అయ్యాయండి. అప్పుడు సరే అని వాళ్ళ అమ్మగారు దిష్టి అయిందేమో అని దిష్టి తీశారండి అనితకి. తర్వాత కొంచెం కుదుట పడింది అని అనిత వెళ్తూ ఉంది. అలా రోజులు గడిచే కొద్దీ కొంచెం కొంచెంగా అనిత ఆరోగ్యం పాడవుతూ వస్తుందండి. సరే అంటూ ఒకరోజు అనిత స్కూల్‌కి వెళ్ళింది. అక్కడ జ్వరం వచ్చిందని టీచర్సు అనిత అమ్మగారికి ఫోన్ చేస్తే వచ్చేసారండి. పిలుచుకొని వచ్చి హాస్పిటల్‌లో చూపిస్తే టైఫాయిడ్ అన్నారు. స్టార్టింగ్ టైఫాయిడ్ 3 డేస్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పారండి. సరే అని అనితకి ట్రీట్మెంట్ చేయించారు. అప్పుడు ట్రీట్మెంట్ చేయించాక కొంచెం బాగానే ఉంది అన్నప్పుడు తను స్కూల్‌కి మళ్ళీ వెళ్ళింది. మళ్ళీ ఆ రోజు నైటు తనకి ఎవరో పిలిచినట్టు గజ్జల సౌండు అలా వినిపించిందండి. అనిత చాలా భయపడిపోయింది. తర్వాత ఆ రోజు నుంచి వారం పాటు కలలు భయంకరంగా వచ్చేవి. తననెవరో లాక్కుతున్నట్లు, ఈడ్చుకొని వెళ్తున్నట్లు వచ్చేది. అప్పుడు ఇంట్లో చెప్తే ఎవరు అంతగా పట్టించుకోలేదండి. ఎందుకంటే అప్పుడు అనిత హర్రర్ మూవీస్ ఎక్కువగా చూసేది కాబట్టి ఇంట్లో చెప్తే "నువ్వు మూవీస్ చూస్తావు, అందుకే నీకు కలలో వస్తుంది. మూవీస్ చూడటం ఎందుకు? ఇప్పుడు భయపడటం ఎందుకు?" అని అనిత అమ్మగారు అనితని తిట్టారండి. సరే అంటూ అనితను పట్టించుకోలేదు. తర్వాత రోజులు గడిచే కొద్దీ అనితకి చాలా ప్రాబ్లమ్ అయిపోయిందండి. తను ఎక్కువ ఆరోగ్యం పాడైపోయింది. హెవీ కడుపు నొప్పితో ఒకరోజు హాస్పిటల్‌కి వెళ్లారండి. వెళ్తే హాస్పిటల్‌లో ఉంటే ఏముండదండి. ఇంటికి వచ్చాక మరి సేమ్ ప్రాబ్లమ్ ఎక్కువైపోయేది. అప్పుడు అలా చూసి చూసి ఒకరోజు అడ్మిట్ చేద్దామని వెళ్తే డాక్టర్సే అడ్మిట్ చేసుకోమంటామని చెప్పారంట. అప్పుడు అనితని అడ్మిట్ చేసుకున్నారు. 3 రోజులు ఇక్కడే ఉన్నియండి. ఈరోజు చూద్దాం కడుపు నొప్పి ఎలా ఉంటుందో అని. సరే అని స్కానింగ్ అంతా తీసి అంతా చూసాక డాక్టర్ అంతా నార్మల్‌గానే ఉంది. బీపీ అదంతాను కరెక్ట్‌గా ఉందమ్మా. మీరు ఒక్కసారి పూజారిని కలవండి. నాకెందుకో అలా అనిపిస్తుంది అని చెప్పారంట డాక్టర్సు. సరే అంటూ అనితని హాస్పిటల్‌లోనే వదిలేసి వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి వాళ్ళ అన్నగారికి చెప్పారంట. ఇలా ఉంది, ఇలా ఎవరైనా ఉంటే చెప్పు అని. అప్పుడు అనిత పెద్దమ్మ కొడుకు అనిత అన్నగారు ఎవరో ఉన్నారని చెప్పారు. ఆ రోజు అక్కడ ఎవరితోనో తాయెత్తు తీసుకొచ్చి హాస్పిటల్‌లో కట్టారండి. అది డాక్టర్ చూసి "ఇవన్నీ మీరు నమ్ముతారా? ఇవన్నీ తీసి పారేయండి. ఇలా ఉంటే మీరు మీ అమ్మాయిని పిలుచుకుపోండి. ఇలా చేసేనట్టుంటే హాస్పిటల్‌లో మీరు ఉండకూడదు" అని డాక్టర్సు అనిత అమ్మని, అనిత అన్నని తిట్టారండి.
తర్వాత సరే అంటూ సరే ఇక మేము ఇంకా ఇవేమి చేయమండి అని సర్ది చెప్పారు డాక్టర్స్కి. సరే అనేసి ఇంటికి బయలుదేరారండి. కొంచెం నార్మల్‌గా ఉంది అని ఇంటికొచ్చారు. ఇంటికి ఆ రోజే వచ్చారు. వారము 15 దినాలు అక్కడే హాస్పిటల్‌లో ఉండి, వచ్చిన తర్వాత ఆ రోజు అనిత ఇష్టంగా తినాలని ఫుడ్ అడిగిందండి. వారం పాటు తను ఏమి తినలేదు కాబట్టి ఆ రోజు ఎందుకో అడిగింది తినాలనిపించిందని. అడిగితే వాళ్ళ అమ్మ ఇష్టంతో చేసినా కూడా తినలేకపోయింది. ఆ రోజు తనకు ఊపిరంతా పైకి వెళ్ళిపోయినట్టు చెమటలతో తను చాలా ఇబ్బంది పడుతూ ఊపిరాడక వాళ్ళ అమ్మగారితో చెప్పిందండి. "ఫ్యాన్ ఎయ్యి, నాకు ఊపిరాడటం లేదు, నాకు కావడం లేదు, ఫ్యాన్ వెయ్యి, జోరుగా వెయ్యి" అని చెప్పిందంట అనిత. సరే అంటూ వాళ్ళ అమ్మ భయంతో ఫ్యాన్ వేసిందండి. పక్కింటిలో ఒక ముసలమ్మ ఉండేది, ఆంధ్ర వాళ్ళండి. వాళ్ళు రెంట్‌కొచ్చారు హౌస్‌కి. వాళ్ళని పిలుచుకొస్తే ఇన్నాళ్ళు భోజనం చేయలేదు కదా! ఇప్పుడు కొద్దిగా తినింది, హాస్పిటల్‌లో ఉంది కదా! అందుకే తనకలా అనిపిస్తుంది. ఏం కాదులే, ఇంకొకసారి దృష్టి వేయి సరిపోతుంది అని ఆ ముసలమ్మ చెప్పారంట. స సరే అని వాళ్ళు దిష్టి వేశారు. వేశాక ఆ రోజు నైట్ అనిత పడుకుంది ఏం తినక. అప్పుడు తను మూసిన కళ్ళు తెరవలేదంట. అనిత అమ్మగారు చూసి ఎంత లేపినా లేవకపోవడంతో వాళ్ళ నాన్నగారికి చెప్పారు. వాళ్ళ నాన్న వచ్చి అనితని లేపుతుంటే తను లేపలేకపోయింది. గ్లాసులో నీళ్లు తెచ్చి తన నోటిలో పోస్తున్నారు, కానీ అది బయటికి వచ్చేస్తున్నాయి వాటర్ అంతా. మళ్ళీ నిమ్మరసం కొంచెం నోట్లో వేశారు, అప్పుడు కూడా అది బయటకు వచ్చేసాయి. ఏం తాగలేదు తను, కానీ తనకంతా గుర్తుందంట, కానీ మాట్లాడలేకపోతుందంట, కళ్ళు తెరవలేకపోతుందంట తను. సరే అని వాళ్ళకి ఎక్కువ భయం వేసి అంబులెన్స్కి కాల్ చేశారు. అంబులెన్స్ వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి తను ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్గా వచ్చేసారండి. ఆ రోజు కరెక్ట్గా 11:45 అయ్యింది. సరే అంటూ ఆ రోజు వచ్చాక అక్కడ రోడ్డు దగ్గర దారి లేదని అంబులెన్స్ రావడానికి ఆడే రోడ్డులోనే నిలిచిపోయింది. అప్పుడు అనిత తండ్రి గారు అనితని భుజాలపై వేసుకొని అంబులెన్స్కి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత ఆ రోజు తనను అంబులెన్స్లో పడుకోబెట్టి ముందుకు వెళ్తుంటే అంబులెన్సు అక్కడి నుంచి నల్లపిల్లి అడ్డం వచ్చిందంట. నల్లపిల్లి అడ్డం వచ్చిన తర్వాత వారు హాస్పిటల్కి పోయారండి. అది ఒక టౌన్ హాస్పిటల్. సరే అంటూ వెళ్ళిన తర్వాత ఆ రోజు అనితకి ట్రీట్మెంట్ చేసి ఐసీయూలో పెట్టారు. ఐసీయూలో పెట్టాక డాక్టర్స్ అంతా చూసి 2 నిమిషాలు టైం ఇస్తామమ్మా, ఇంతలో కళ్ళు తెరిస్తే తెరిచినట్టు, లేదంటే నెక్స్ట్ హాస్పిటల్కి మీరు పిలుచుకుపోండి, మేమేం చెయ్యలేము అని చెప్పారంట. అప్పుడు అనిత అమ్మగారికి చాలా కంగారు పడి వాళ్ళ అన్నగారు అందరినీ ఫోన్ చేసి పిలిచింది. అప్పుడు వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత అనిత అన్నగారు పక్కన హనుమాన్ టెంపుల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళేసి వస్తామని అనిత అమ్మగారిని పిలుచుకొని వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత అనితకి వాళ్ళ అమ్మగారు హనుమంతుడి కుంకుమ తెచ్చి పెట్టగానే తను 5 నిమిషాలకి కళ్ళు తెరిచింది. కళ్ళు తెరిచిన తర్వాత అక్కడే ఒక వారం పాటు హాస్పిటల్లోనే ఉంది. అనిత జీవితం సగం హాస్పిటల్లోనే అయిపోయిందండి, చదువు లేక. సరే అంటూ ఆ రోజు ఒక వారం పాటు ఉన్నారు. సరే వాళ్ళ అనిత మామగారు ఫోన్ చేసి ఇక్కడికి పిలుచుకురా, ఏదైనా ఉంటే ఇక్కడే చూపిస్తాము, అక్కడికి వద్దు, కొన్నాళ్ళు కుదురు పడ్డాక మళ్ళీ మీ ఊరికి మీరు వెళ్దురు కానీ అనగానే ఆ రోజు డైరెక్ట్గా హాస్పిటల్ నుంచి వాళ్ళ మామగారి ఇంటికి పిలుచుకుపోయారండి. పిలుచుకుపోతే వాళ్ళ అత్తగారికి ఏ రోజు దేవుడు అనేది ఆమెకు రాకపోవడంతో ఆ రోజు అనిత రాగానే మారియమ్మ దేవుడు తన అత్తగారికి ఒంటి మీదకి వచ్చారండి. రాగానే అనిత ఇంటికి రాకూడదు, 3 రోజులు మారియమ్మ గర్భగుడిలో పడిపెట్టండి, సరిపోతుంది అంతా అని చెప్పిందంట. ఆ రోజు అనిత 3 రోజులు మారియమ్మ గర్భగుడిలోనే పడుకుందండి. పడుకున్న తర్వాత కొంచెం అంతా నార్మల్గానే ఉంది. తర్వాత అంతా నార్మల్ అనిపించి తన ఊరికి పిలుచుకుపోయారు. అప్పుడు అలాగో ఇలాగో బాధపడి తను సెకండ్ పీయూసీ ముగించిందండి. ఇది పార్ట్ 1 అండి. పార్ట్ 2 పెడతానండి, ఇంకా చాలా ఉంది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.